మహారాష్ట్ర నిర్మల్ జిల్లాలోని 100 గ్రామాలకు వరదలతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. పల్సికల్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతుంది. గుండేగావ్ వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఇంటర్ స్టేట్ రహదారి బ్రిడ్జిపై V6 రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో భైన్సా, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని 200 గ్రామాల ప్రజలు రోడ్డు రవాణా మార్గంలో ప్రయాణిస్తుంటారు. నిర్మల్ జిల్లా నుంచి మహారాష్ట్ర వైపు మధ్య గుండేగావ్ వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ డేంజర్ స్థితిలో ఉంది. గత 10 ఏళ్లుగా రాకపోకలకు 2 రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల రాకపోకలు స్తంభిస్తాయి. ఇక్కడ లో లెవెల్ వంతెనను వరద ముంచేస్తోంది. సుమారు 15 ఫీట్ల ఎత్తు వరకు నీరు ఉంటుంది. ఇటీవల 10 రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీటి ప్రవాహానికి గుండేగావ్ లో లెవెల్ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలిచిపోయింది. దీంతో 200 గ్రామాలకు రవాణా సౌకర్యాలు స్తంభించాయి. 60,000 మంది రాకపోకలకు కష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే అదనంగా 25 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బ్రిడ్జి నిర్మాణంపై లీడర్లు, ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాకు ఈ రోడ్ వేయంగా బాగా వర్షాకాలం బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకోసం అంటే వర్షం వచ్చినప్పుడు వల్ల ఈ రోడ్లు మొత్తం నీళ్ళు పారుతున్నాయి. ఈ చేనుల పంటలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళీ ఇబ్బంది ఏమంటే కొద్ది వర్షం పడ్డా కానీ మొత్తం రోడ్డు మీద నీళ్ళు పారుతున్నాయి. ఈ బ్రిడ్జ్ అనేది పెద్ద బ్రిడ్జ్ కట్టిస్తే బాగుంటుంది. మళ్ళీ ఈ ఎందుకోసం అంటే ఆపద వచ్చినా ఏమొచ్చినా ఎప్పుడు వచ్చేది తెలియకుంటున్నది. మాకు ఏ సౌకర్యం పోతున్నాం, పోపం ఒక్కోసారి వాగస్తున్నామో అడలం కూడా పోయే పరిస్థితి ఉన్నది. అక్కడ అటు ఆగిపోతున్నారు, కొందరు ఇటు ఆగిపోతున్నారు. అసలు బండ్లు పోయిన వాళ్ళు ఇద్దరు జారి పడిపోయిన. కాబట్టి దయచేసి ఇది ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ చిన్నగా ఉంది, ఈ బ్రిడ్జ్ ఇదే పెద్దగా ఆడగేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహారాష్ట్రలోని హిమాయత్ నగర్, కోస్లిట్, కిన్వట్ గ్రామాల ప్రజలు ఈ లో లెవెల్ వంతెన మీదుగా నిర్మల్ జిల్లా భైన్సా కేంద్రానికి వస్తుంటారు. మాగావ్లో సుమారు 5,000 జనాభా నివసిస్తున్నారు. నిత్యం వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఈ వంతెనను దాటి రావాలి. ప్రతిరోజు భైన్సా పట్టణానికి రానిదే పూట గడవని పరిస్థితి. గత్యంతరం లేక లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి రావాల్సి వస్తోంది. ఆయా గ్రామాల నుంచి ఆటోలో వచ్చి అటువైపు కుంగిన లో లెవెల్ వంతెనపై నుంచి కాలినడకన వెళ్తున్నారు. డేంజర్ స్థితిలోనే బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో 4 నెలల పాటు రాకపోకలు నిలిచిపోతాయి. నైట్ టైం అయితే బాగా ఇబ్బంది. మాకు ఏమి చేయలేదు. ఇక్కడ ఏం చేసింది సార్, చిన్నది అది కట్టిల్లు వాగు ఇక్కడ ఈ వరే అంతా ఇడిస పెట్టేసిండు. బ్రిడ్జ్ పెద్దది కట్టలే. మాకు ఎమ్మెల్యే తెలంగాణ సార్ అది చిన్నది కట్టిల్లు. ఇంతకుముందు చూసిండు, ఎమ్మెల్యే చూసిండు, ఊళ్ళోకి వచ్చిండు చూసిండు, కట్టలేదు వాళ్ళది. ఇంతకుముందు ఒకటి చిన్నది కట్టేసిండు, ఇక్కడ తర్వాత ఇడిస పెట్టేసిండు. ఇక ఈ డ్యామ్ అయితే బాగా పెద్దగా అయింది. ఇది ఈ డ్యామ్తో బాగా ఇబ్బంది ఉన్నది. ఇక బాగా మూలేవి వస్తున్నాయి వర్షాలు. నిర్మల్ జిల్లాలో ఇంటర్ స్టేట్ రోడ్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 10 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. గుండేగావ్ వద్ద లో లెవెల్ వంతెన వద్ద 2.25 కిలోమీటర్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా కేవలం కిలోమీటర్కు అటు ఇటుగా నిర్మాణ పనులు చేపట్టారు. మరో కిలోమీటర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ ప్రజాప్రతినిధి ఇక్కడి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం మరో ప్రాంతానికి తరలించారు. ఈ పనులకు పంచాయతీరాజ్ శాఖ సుమారు 8 కోట్ల నిధులు మంజూరు చేసింది. पळशीकर धरण बांधलेत तेव्हापासून आमच्या गुंडेगावामध्ये दरवर्षानं 5 फीट पाणी येते. सगळे घरं पडून गेलेत. दरवर्षी पाणी पडले की या रोडवर पाणी येते. 10 फीट पाणी राहते. 4-4 दिवस पाणी उतरणार, 4-4 दिवस रोड बंद होऊन जाते. महागाव, पारडी, मार्लगुंडा, बर्मेश्वर, अनबोरी या सगळ्या जनतेला तकलीफ होते. ఈ గుండేగామ వాగు నుంచి మాకు బాగా ఇబ్బంది ఉన్నది. ఫస్ట్ కట్టిన పూలు పెద్ద కట్టిలు, మళ్ళా కట్టి బ్రిడ్జి ఆపేసిన తర్వాత మాకు ఊరుకు బాగా ఇబ్బంది అవుతున్నది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి మా ఊరు గురించి ఏమీ పట్టించుకోలేదు అసలుకి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు 2 జిల్లాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టూ తిరిగి గమ్యస్థానానికి చేరాలంటే సామాన్యులకు ప్రయాణం భారంగా మారింది. అనారోగ్యం బారిన పడ్డవారు, నిర్మల్లోని రిమ్స్లో ట్రీట్మెంట్ కోసం వెళ్లేవారు కాలినడకన వంతెన దాటి ఆ వైపు వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. రోగులు, బాలింతలను అంబులెన్స్లో బ్రిడ్జి దగ్గరికి చేరుస్తున్నారు. ప్రాణాలను అరచేత పట్టుకుని బ్రిడ్జిపై నుంచి ఇతరుల సహాయంతో దాటుతున్నారు. వర్షాకాలం 4 నెలలు రస్తకు బాగా ఇబ్బందులు అయిపోతాయి. ఆ టైంలో ఏదైనా హాస్పిటల్ పోవాలంటే బాగా కష్టమవుతుంది. కానీ ఇది పెద్ద బ్రిడ్జి పెట్టాలని కోరుతున్నాం ప్రభుత్వం. వర్షాకాలం మీద ఎమర్జెన్సీ కేసులు ఉంటే ఆ టైంలో బాగా చనిపోవడమే కానీ ఇంకా దాని తప్ప ఏ సౌకర్యాలు లేవు సార్.
అందుకని ఈ రోడ్డు నీళ్ళలో కొన్ని నడుచుకుంటూ వెళ్తాం, వెళ్ళేటప్పుడు నీళ్ళు వాటర్ వచ్చినాకో తోసేస్తుంది అక్కడనే. అటువంటి ఇబ్బందులు మాకు ఖచ్చితంగా ఈ బ్రిడ్జి కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాకపోకల వల్ల ప్రమాదం పొంచి ఉండడంతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.